హైవేస్ సనాతన ధర్మానికి ఈ ధర్మాన్ని వ్యతిరేకించే మూర్ఖపు ముండా కొడుకులకి సారీ తప్పుగానే అన్నా కానీ ఇది కరెక్ట్ అని మీకు అనిపించింది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఒక వైరస్ అంటూ బురదగొంట అంటూ హిందూ మతాన్ని హిందూ సాంప్రదాయాలని నానా రకాలుగా గలీస్తనంగా మాట్లాడుతున్నాడు ఉదయనిధి స్టాలిన్ కొడుకు ప్రజెంట్ తమిళనాడులో ఒక మంత్రాడు. వాడు ఇంకా ఘోరాతఘోరంగా మాట్లాడాడు. వాళ్ళ మంత్రి శాఖ ఉంటుండే ఇంకో ఎదవ కూడా ఉన్నాడు. ఇదే తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా హిందువులని హిందూ ధర్మాలని హిందూ దేవులని హిందూ గులని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసిన తుస్కారంగా మాట్లాడినా హిందువులు తల ఉంచుకున్నారు తప్ప తిరగబడింది లేదు. మొన్న 22వ తారీఖున మదురైలో మన మురుగన్ భక్త బృందం వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టారు. అందులో అన్నామలై మన పవన్ కళ్యాణ్ వీళ్ళు అటెండ్ అయ్యి అన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన అన్నామలై మాట్లాడిన ఏం మాట్లాడారు? మేము మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అన్నా దట్ మీన్స్ అన్య మతస్థులని మీరు మా దేవుళ్ళ జోలికి వచ్చి మా విశ్వాసాలని అడ్డదిడ్డంగా నాకు మాట్లాడితే ఈసారి మేము ఊరుకో ఉన్నారు. మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం, మీరు గౌరవించమని పర్లా సైలెంట్గా ఉండండి. ఇది కదా మాట్లాడారు. ఇందులో ఎక్కడన్నా కానీ మత విద్వేషాలు రచ్చగొట్టేది ఉందా? ఇందులో ఎక్కడన్నా కానీ ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టేది ఉందా? అడగొడుతున్నాడు ఎవడు పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అంట. దానికి సంబంధించి ఆ సంస్థ పెట్టినోడు వంజనాథన్ ఎవరు ఒక లాయర్ అంట. వెళ్ళి మదురైలో అన్ననగర్ పొజిషన్లో కంప్లైంట్ పెట్టాడు. ఏకంగా సెక్షన్ 196, 299, 302, 353 ఇవేంటి? భారతీయ న్యాయ సంహిత 302 నేను షాక్ అయ్యా. 302 అంటే ఏంటి? హత్యా నేరం, అది ఉరిశిక్ష పెడుతుంది. ఇదేంటంటే భారతీయ న్యాయ సంహిత కింద పెట్టారు. ఓకే, ఏమని వీళ్ళంట పవన్ కళ్యాణ్, అన్నామలై, ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు, ఆ హిందూ మున్నర సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ సబ్జెక్ట్ అతను సెక్రటరీ, ప్రెసిడెంటు వీళ్ళంతా కలగలిసి అంట హిందూ మతాన్ని అట జనాలకట ఒక ఎలా చెప్పాలంటే దానిని మిగతా మతస్థులని మిగతా మతానికి చెందిన వారిని ఏదో అసలు చంపేస్తారన్నట్టు సమాజంలో చుచ్చుపెట్టేది అన్నట్టు మాట్లాడారంట. అసలు ఒక్క మాట ఉందా? ఒక్క మాట. మరి పోలీసులు కేసు తీసుకుంటారు. పాలన ప్రభుత్వం ఎవరిది అక్కడ? స్టాలిన్ కదా, డిఎంకే వాళ్ళు కదా. డిఎంకే అంటేనే అసలు హిందువులకు భయంకరమైన వ్యతిరేకులు వాళ్ళు. ఆయన సరే మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తూ ఉంటారు హిందువులు. నాకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాను, రానటువంటి రోజులలో 2026 తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. మధ్యలో తెలంగాణ సారీ తమిళనాడులో 2026లో ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. బీజేపీ, అన్నా డిఎంకే రిమైనింగ్ మరి ఏమేమి పార్టీలు కలిసి వస్తే చూద్దాం. స్టార్ క్యాంపెయినర్గా కృష్ణుడిగా వచ్చేసి పవన్ కళ్యాణ్, అర్జునుడిగా వచ్చేసి అక్కడ అన్నామలై ఉంటారు. మొన్న కూడా ఇదే చెప్పారు. సో వీడియో క్లోజ్ చేస్తాం. మరలా చెప్తున్నా, భారతదేశంలో నేను ముస్లింని అని చెప్పుకుంటే ఓ ముస్లిమా, క్రైస్తవుడిని అని చెప్పుకుంటే ఓ క్రైస్తవుడా, సిక్ అంటే ఓ సిక్కా, హిందూ అంటే ఒరేయ్ ఈ మతోని మాదిరా హిందూ అని చెప్పుడు ఎట్ట చూస్తున్నాడు. ఏం బతుకులరా మేము? నాకు అర్థం కాదు. ఇదే కదా మన పవన్ కళ్యాణ్ చెప్పింది, ఇదే కదా నేను కూడా చెప్పా, ఇదే కదా మన సొసైటీ కూడా చూస్తూ ఉన్నా. సిగ్గు చేయటం ఏంటంటే ముస్లింలకు సంబంధించి ఇఫ్తార్ విందులు ఇస్తుంటే మిగతా పార్టీల వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ క్రైస్తవ సంబంధించి మినీ క్రిస్మస్ అనేది పెట్టుకుంటా ఉంటారు, దానికి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ బీజేపీ వాళ్ళు లేదు ఏదైనా వేరే పొలిటీషియనో దీపావళి పండుగ సెలబ్రేషన్ ఉందంటే వెళ్ళినా, లేదు దుర్గామాత పూజ ఉందని వెళ్ళినా, నువ్వు ఒక ప్రజాప్రతినిధి, నువ్వు ఒక లీడర్వి, అలా వెళ్తావు మత సంబంధిత కార్యక్రమాలకి. చెప్పించు కొట్టాల చెత్తదోలారు మిమ్మల్ని అనకూడదు. కానీ ఇలాగేనండి, ఇలాగే హిందువుల నిన్నాళ్ళు కూడా భయపెట్టి బతికేశారు. చైతన్యం వచ్చింది. ఏదో ఒక రోజు ఈ ధర్మం తప్పు చేసిన వారిని కాల్చివేసింది. ఏ రకంగా? చట్టపరంగానే, సమాజపరంగానే, సిద్ధాంతపరంగానే, విలువల పరంగానే, నీతి నియమాల పరంగానే, ధర్మబద్ధంగానే. అంతే తప్ప మూర్ఖులాగా వచ్చి చంపడాలు చెట్టులు ఏమి చెయ్యం. హిందుస్థాన్ ఇది. సో విషయం ఏంటి? చేతులారా డిఎంకే పార్టీ కొలాప్స్ కాబోతుంది. చేతులారా బీజేపీకి జాక్పాట్ కొట్టించారు కేసు పెట్టి. మరలా చెప్తున్నా, 2026లో మీరు రాసి పెట్టుకోండి, డిఎంకేగా అధికారంలోకి రాదు. అండ్ పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్గా తమిళనాడులో చక్రం తిప్పడం ఖాయం 2026లో.